அருட்பெரும் ஜோதி அருட்பெரும் ஜோதி தனி பெரும் கருணை அருட்பெரும் ஜோதி எல்லாம் செயல் கூடும் எண்ணாணையம் பலத்தே ఎల్లాం వల్లాం తనయే ఎత్తి. అమ్మా ఎంతవరకు అయ్యింది చెప్పగలరా? ஆதியும் நடுவுடன் அந்தமும் கடந்த ஜோதியாய் என்னுளம் சூழ்ந்த மெய்ச்சுடரே. ఇది లాస్ట్ వీక్ ఎండింగ్ లో చెప్పింది అనమాట. అయినా ఇంకోసారి చెప్తున్నాను చూడండి. ఏ వస్తువు గాని ప్రాణి గాని ఈ ప్రపంచంలో బాహ్యంగా పుట్టి పెరిగి అంతమై అనగా ముగియుచున్నది. ఈ విశ్వమంతా కూడా అన్ని చోట్ల అన్ని ఏ వస్తువు అయినా కూడా టోటల్గా ఆ దేవుని పరిపాలనలో పుట్టి పెరిగి ఉండి తర్వాత అది నిర్వీర్యం పొంది పోతూ ఉంటుంది. అంటే షేప్ మారుతూ ఉంటుంది అంతే. ఆ రకంగా ఏది నిరంతరంగా చిరంజీవత్వంగా ఉండదు. కానీ వీటి పుట్టుకకు పెరుగుటకు అంతమునకు కారణమై చైతన్యంగా ఉన్న కృపాజ్యోతి శక్తి మాత్రము ఎల్లప్పుడూ పర్మనెంట్ గా ఉంటుంది, నిరంతరంగా ఉంటుంది అన్నమాట. ఈ శక్తి అంతా ఏదిరా అంటే అదే ఈ కార్యాచరణ చేసే ఆ శక్తి, పెద్ద శక్తి. ఆ శక్తి ఎట్లా ఉంటుందంటే ఆది అంటే స్టార్టింగ్ గా ఉంటుంది, అంతముగా ఉంటుంది, అదే ఉంటుంది అంతముగా, అదే మధ్యంలో కూడా ఉంటుంది అన్నమాట. ఈ రకంగా అది ఉండి అన్ని చోట్ల తన కార్యసాధన చేస్తూ ఉంటుంది. దీన్నే స్వామివారి ఈ పద్యంలో మెయ్చుడరే అని నుడివి ఉన్నారు. అంటే మెయ్చుడరే అంటే కాంతి, నిజమైన కాంతి అంటాడు. సుడర్ అంటే కాంతి, కాగడ ఎన్నో వస్తాయి, అగ్ని, తర్వాత ప్రకాశము, ఇవంతా అన్నీ వస్తాయి. అటువంటి దాంట్లో మనం ప్రకాశము అని తీసుకుంటా ఉంటాము సాధారణంగా. ఆ ప్రకాశము అనే దీపము దేదీప్యమానంగా ఈ ప్రపంచం మొత్తం వెలుగుతా ఉంది అని అంటున్నాను. ఇది సత్యజ్యోతి దీపము అంటే దానికి అంతము అనేది లేదు. ఎప్పుడు పుట్టింది ఎవరికి తెలియదు. ఒకవేళ ఆయనకే తెలుసేమో కానీ మనకు మాత్రం తెలియదు. ఈ సత్యజ్యోతి దీపము బాహ్యమున మన కళ్ళకు కనిపించుట లేదు. ఈ జ్యోతి మనకు, మనలో ఉండే జ్యోతి మనకు కనిపిస్తున్నదా? లేదు కదా. మనలో ఉన్న జ్యోతి మనకు కనిపిస్తున్నది అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే మీరు చాలా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, మెడిటేషను, తపస్సు, ఇంకా అంతా కూడా. మన జ్యోతి మనకు కనిపించదు సాధారణంగా. ఆ రకంగానే ఈ ప్రపంచం మొత్తానికి చూడండి, ఏ వస్తువులు ఆయా పనులు కరెక్ట్గా చేసేటట్టు దాని ముందు దాని లోపల ఉండి బాహ్యంగాను టోటల్గా అది తన యొక్క వశముతోనే ఈ ప్రపంచం అంతా సాగుతూ ఉంది. ఇప్పుడు భూమి తిరుగుతూ ఉంది. భూమిలో ఆ జ్యోతి ఎక్కడ ఉందని మనం కనిపెట్టగలము? దాని ప్రాణం లేదంటే అది తిరగదు కదా. కానీ అది కూడా చిత్రూపమైన మనలాంటి ఒక ప్రాణమే. సూర్యుడు అంతే ప్రకాశిస్తున్నాడు, అది కూడా చిజ్యోతినే. ఈ రకంగా ఈ సత్యజ్యోతి దీపము అన్ని చోట్ల, అన్ని రకముల, అన్ని వస్తువుల పైన, అన్ని జీవులలోనూ బయటను అది ఈ ప్రపంచాన్ని ఏలుతా ఉన్నది. ఈ ప్రపంచము జీవులను ఏలుతూ దీనికి ఎప్పటికీ అంతము అన్నది లేకుండా ఉందన్నమాట. పుట్టింది తెలియదు కానీ అంతం మాత్రం, అంతం కూడా మనకు తెలియదు. అంటే 1 by 1. ఇప్పుడు ఏదో ఒక దీంట్లో చదివిన ఆ రకంగా మనిషి చనిపోవచ్చు కానీ ఆ మనిషిత్వం అనేది ఉంటుంది కదా, వాళ్ళ బిడ్డలు ఆ చైన్ అట్లా వస్తూ ఉంటుంది. ఆ రకంగానే దేవుని యొక్క స్వరూపము
ఇన్ని రకాలుగా మారుతా ఉన్నా ఆ శక్తి మాత్రం ఒకటిగానే అది వెలుగుతా ఉంది. ఈ సత్యజ్యోతి దీపమే ఆ దేవదేవునిగా మనము గ్రహించవలేను. ఇంతవరకు ఈ దీపమును చూసే జ్ఞాన నేత్రము మనం పొంది ఉండలేదు. ఇప్పుడు కొన్ని చూడండి, కొన్ని మృగాలకి మన దగ్గరలో చూడే కుక్కలు మరియు పిల్లి వీటికంతా రాత్రుల కళ్ళు బాగా కనిపిస్తాయట. మనకు రాత్రుల కళ్ళు కనిపించదు. ఎందుకంటే మన దృష్టి ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు సర్టన్ లెవెల్. అట్లాగే వాటి దృష్టి కూడా, అంటే మృగముల దృష్టి కూడా సర్టన్ లెవెల్ వరకే, ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్. ఈ రకంగా మనము ఆ విశ్వజ్యోతిని చూసే మన దృష్టి ఇంకా మనకు అది కలగలేదు. అది కలిగేటట్టు చేయొచ్చు. ఏ రకంగా చేయొచ్చు? మనం దాని గురించిన ఆలోచన, సత్విచారము, తపస్సు ఇట్లంతా ఉందన్నమాట. దానికి క్వాలిఫికేషన్ కొన్ని పెట్టున్నారు. మనం ఏంటంటే ఒక ఉద్యోగానికి పోవాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. డిగ్రీ చదివినాడు, టైప్ రైటింగ్ తెలుసు, కంప్యూటర్ తెలుసు, షార్ట్ హ్యాండ్ తెలుసు, ఈ రకంగా కొన్ని ఉంటాయి కదా. ఆ రకమైన క్వాలిఫికేషన్స్ ఉంటే తప్ప మనము ఆ దేవుణ్ణి మనము చూడలేము. ఇంతవరకు ఈ దీపం చూసే జ్ఞానేతరము మనం పొంది ఉండలేదు. ఇప్పుడిప్పుడే జీవకారుణ్య విశేషము వలన సన్మార్గ కాలం మొదలై ఉన్నది. దీనికి ఒకే దారి సన్మార్గం మాత్రమే. ఆ దేవదేవుణ్ణి, ఆ జ్యోతిని మనం చూడాలంటే సన్మార్గం తప్ప ఇంకా వేరే మార్గము లేదు. మిగతా మార్గం అంతా ఆ దేవదేవుణ్ణి పూర్తిగా చూపించలేవు. ఇప్పుడిప్పుడే దీని విశేషం తెలుసుకుని అమరత్వ జీవితం పొందు ప్రయత్నము అనే ఒక ప్రయత్నంలో అరుట్పరిజ్యోతి దయ వలన మానవులకు కలుగుచున్నది. ఒక మార్గం ఉన్నది. ఆ మార్గంలో మనం అమరత్వాన్ని మనము పొందవచ్చును, మరణాన్ని జయించవచ్చును అని ఇప్పుడిప్పుడే ప్రజలు కొద్ది కొద్దిగా తెలుసుకుంటున్నారు. అందులో మొట్టమొదటగా మనమే తెలుసుకుంటా ఉన్నాం. చాలా మందికి ఇంకా తెలియదు. సన్మార్గంలో పయనించాలంటే వల్లలారు గురించి ఆయన్ని ఫాలో చేస్తే తప్ప మరణాన్ని జయించే విద్య కానీ ఇది కానీ మనకు రాదు. కాబట్టి అందులో ఫస్ట్గా మనమే ఉన్నాం. ఇప్పుడు ఇంతవరకు ఎవరు లేదు. వేరే ఎన్ని ఇన్స్టిట్యూషన్లు ఏమి చెప్పించినా మరణాన్ని జయించేది ఎలా అనేది ఎవరు చెప్పడం లేదు, ఎక్సెప్ట్ సన్మార్గము. ఆ అరుట్పేరు జ్యోతి దయ వలన మానవులకు ఇప్పుడు మరణరాహిత్యము అనే మార్గము స్ఫురిస్తూ ఉందన్నమాట. అందులో మొదట మానవుడుగా వల్లలారు గారు ఈ జ్యోతిని పొంది అమరులై జీవిస్తున్నారు. ఆయనే ఈ మార్గాన్ని కూడా మనకు అనుసరించేటట్టు చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఆయనకు ఒక ఆజ్ఞనిచ్చాడు. నువ్వే సన్మార్గాన్ని జరపాలి, నీకు కావాల్సిన అన్ని నీకే ఇచ్చేస్తా, నువ్వు ఏదనుకుంటే అదే జరుగుతుంది, నువ్వు ఇక సన్మార్గాన్ని జరిపించు. మానవులందరూ అంటే మానవుల దాకా పరిణామ కార్యక్రమంలో అన్ని జీవులు వస్తాయి. మానవులు ఏదంటే జ్యోతి మార్గము పట్టి వాళ్ళు అమరులుగా జీవించాలి. ఈ ప్రయత్నాన్ని వాళ్ళు చేసేటట్టు చేసి వాళ్ళని కృతకృత్యులు చేసి ఈ ప్రపంచంలో మరణము అనేది లేకుండా చెయ్యి అట్లనేసి వల్లలారు గారికి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి దాన్ని సన్మార్గాన్ని ఇక మీద నేనే జరిపిస్తాను అనేసి ఆయన చేతికి తీసుకున్నాడు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తూ ఆ జ్యోతి ఎటువంటిదిరా అంటే ఆది మధ్యమము అంతము లేనిది అట్లనేసి ఈ పద్యంలో ఆయన వివరిస్తున్నాడు. నెక్స్ట్, உள்ளொளி ஓங்கிட உயிரொளி விளங்கிட வெள்ளொளி காட்டிய மெய்யரு கனலே. వల్లలారు గారు సంతోష తన్మయ తత్వంతో ఆ దేవదేవుని దీపంగాను, వర్షముగాను, కాగడ అండ్ వెలుతురుగాను, ఇంకా తదితర ప్రకాశవంతమైన వస్తువులుగాను పోల్చి ఈ పద్యములలో అభివర్ణించి ఉన్నారు. ఈ పద్యంలో ఉష్ణము, వేడి, వెలుతురుని కూడా వర్ణించుతున్నారు. ఎక్కడ ప్రకాశాన్ని చెప్పాడు, అట్లే ఆ ప్రకాశం ఎట్లా అంటే వేడిగా, వెలుతురుగా కూడా ఉంటుంది అంటున్నాడు.
ఏ జీవికైనా బాహ్యమున అనగా మనకు ఆధారమైన ఈ భూమిలో మనము పుట్టి పెరుగుటకు తగిన ఉష్ణము ఉండవలేను. తగు ఉష్ణము లేకుండా మనము పుట్టుట మనుగడ సాగించుట ఉండదు. ఉష్ణం లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు గ్రీన్లాండ్ పోయినారంటే అక్కడ ఉష్ణమే లేదు, అక్కడ జీవులు బ్రతకలేవు. తగిన ఉష్ణం ఉండాలా. ఎక్కువ ఉష్ణమైనా కూడా అవుటే. ఎవరు కానీ అగ్నికొండల దగ్గర ఎవరు ఉండరు. అట్లాగే తగు ఉష్ణం లేకుండా మనము పుట్టుట మనుగడ సాగించుట ఉండదు. అదే ఉష్ణము ఎక్కువైనా కూడా మనకు పుట్టుక కానీ మనుగడ కానీ ఉండదు. అట్లే మన దేహంలో కూడా తగిన ఉష్ణం లేకుండా మనము మనుగడ అనున్నది లేదు. 98.4 degrees ఆఫ్ ఫారెన్హీట్ అంటాడు. అది ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టు. తగ్గినా ఎక్కినా ప్రాబ్లం వస్తుంది. అది ఒక లెవెల్ పెరిగితే లేదా తగ్గితే మనిషి అవుట్ అయిపోతాడు. కాబట్టి ఉష్ణము చాలా 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 అవసరం. గాలి చాలా చాలా అవసరము. అట్లాగే నీరు కూడా చాలా అవసరం. అన్నిటికి మించి ఆధారభూతమైన భూమి అవసరం. వీటికి అన్నిటికి పుట్టుక ఇచ్చిన ఆకాశము అవసరమే. ఆ ఆకాశాన్నే మనము ఇక్కడ దేవుడుగా కొలుస్తున్నాము. పరమాకాశ స్వరూపుడు దేవుడు అంటే ఖాళీగానే కనిపిస్తుంది. ఆ ఖాళీ ప్రదేశంలో దేవుడు ఉన్నాడు. అందువల్లే ఒక సినిమా పాట నాకు గుర్తొస్తుంది తమిళ్లో. ఏదంటే ఎవరు లేరు అట్లా అనుకొని నువ్వు తప్పు చేస్తున్నావు, కానీ ఎక్కడ అన్ని చోట్ల తానై కొలువు ఉండి నీ తప్పుని తెలుసుకొని ఆ తప్పుకు తగిన శిక్షని అవసరమైన టైంలో అవసరమైన రీతిగా ఆయన నీకు తిరిగి ఒక దండనగా ఇస్తాడు. కాబట్టి ఎవరు లేదు అని కూడా నువ్వు తప్పు చేయొద్దు అంటాడు. ఇది మనం ఏం చేస్తాము? ఈ పని మనం ఎవరు చూడలేదు మనల్ని, కాబట్టి మనము ఈ పని చేయొచ్చు అని మనం చేస్తాం కొన్ని తప్పులు. లేరు అనే ఇది మాత్రం లేదు. ఎందుకంటే పరమాకాశ స్వరూపుడుగా మన పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోనే ఆయన ఉన్నాడు. కాబట్టి మనకేమరంటే మన దేహము లోపల కూడా తగిన ఉష్ణము లేకుండా మనకు మనుగడ అన్నది లేదు. మనకు ఆ దేవదేవుని కరుణతో బాహ్యమున గాని అనగా ఈ భూమి మీద గాని జీవుల లోపల అనగా మన దేహంలో గాని తగిన ఉష్ణమును ప్రకృతి సహజంగా ఉంచి ఆ దేవదేవుడు మనల్ని పుట్టించి జీవింపజేస్తున్నాడు అన్నది సత్యము. పర్టికులర్ ఉష్ణము అనేది మన దేహం లోపల ఉంటుంది. ఆ ఉష్ణము బాహ్యంలోనూ ఉంటుంది. అప్పుడే మనము మనుగడ సాగించవచ్చు, లేకపోతే కాదు, వీలు కాదు. కాబట్టి మనం ఏమరా అంటే ఆ విషయాన్ని మనం ఎప్పుడు మనము మనసులో పెట్టుకోవాలి. ఆ వేడి మనలో జ్ఞానంతో ఉప్పొంగి మన దేహంలో చైతన్యమును కలగజేసి ప్రాణమును ఉండునట్లు చేయుచున్నది. ఇంకొకటి, ఈ వేడి మన ఆరోగ్యానికి మాత్రమే కాదు, మన మనుగడకు మాత్రమే కాదు, మనలో చైతన్యాన్ని పుట్టిస్తుంది, ప్రాణాన్ని కాపాడుతూ ఉంటుంది. ఈ ప్రాణము ఎటు పోతుంది, ఎప్పుడు పోతుంది, ఎట్లా పోతుంది తెలియకుండా ఉంది. కాబట్టి ఆ ప్రాణాన్ని మన లోపలి వేడి అణచిపెట్టి ఈ దేహంలోనే ఉన్నట్టు చేస్తూ తగిన చైతన్యంతో మనం బ్రతికేటట్టు చేస్తుంది. ఇట్లా చేయట కారణము మనలోని ఉష్ణమే. ఆ వేడి మనలో అది మాత్రం చేస్తుందా, జ్ఞానాన్ని కూడా పెంపొందిస్తుంది. ఈ జ్ఞానంతో ఉప్పొంగి మన దేహంలో చైతన్యాన్ని కలుగజేసి ప్రాణమును ఉండునట్లు చేయుచున్నది. ఆ చైతన్యము మనము భగవంతుని కృపగా పూర్తిగా తెలుసుకుంటకు మనకు దోహదకారి నిలుచున్నది. ఇప్పుడు ఉష్ణం ఏం చేస్తుంది? జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానం ఏం చేస్తుంది? చైతన్యాన్ని కలిగిస్తుంది. ఆ చైతన్యం ఏం చేస్తుంది? మనము లోపల ఉండి మన మంచి ఆలోచనలతో మంచి జీవితాన్ని చేసుకొని మనము దైవ మార్గాన్ని పట్టేటట్టు అది చేస్తుంది.
చేస్తుంది అన్నమాట. అదే చైతన్యాన్ని ఆ రకంగా అది కలిగించి మనకు దేవుని ద్వారా మనకు దేవుణ్ణి కనుక్కునేదానికి కావలసిన జ్ఞానాన్ని ఇస్తుంది అన్నమాట. అట్టి ప్రయత్నంలో మొదటి సాధన తెల్లటి ప్రకాశమును మన భృకుటి మధ్య ఆ దేవదేవుడు మనలను చూచు భాగ్యమును కలిగించుట. ఇది అందరికీ చాలా మంది కూర్చొని మెడిటేషన్ వాళ్ళకంతా కూడా వాళ్ళకు ఇది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. కూర్చొని మనం కానీ కళ్ళు మూసుకొని కొంతసేపు ప్రశాంతం కూర్చున్నామంటే మనకు తెల్లటి భృకుటి మొత్తం తెల్లగా కనిపిస్తుంది. ఆ తెల్లటి ప్రకాశాన్నే ఈ పద్యంలో ఆయన వర్ణిస్తున్నాడు. ఉళ్ళొలి ఓంగిడ ఉయిరొలి విడంగిడ వెళ్ళొలి కాట్య, వెళ్ళలి అంటే తెల్లటి ప్రకాశము, ఆ దాన్ని నాకు మొట్టమొదటిగా చూపించావు అంటాడు. ఈ విషయంలో మనమంతా కూడా ఆ రకంగానే ఉన్నాము. తెల్లటి కాంతిని మనం చూసి ఉన్నాం. ఆ తర్వాత కాంతులు మనకు ఇంకా అనుభవానికి రాలేదు, కానీ తెల్లటి కాంతి చాలా మందికి అనుభవంలో ఉంటుంది. దయచేసి కొద్దిగా కంపేర్ చేసుకోండి. ఉంది అనే వాళ్ళంతా ఉన్నారా? ఎవరైనా లేదు లేదు మాకు అనుభవం లేదు అంటున్నారా? హలో, ఉంది అండి నాకు. ఇది సాధారణంగా అందరికీ వస్తుంది, కొంచెం ఎర్లీగానే వస్తుంది, కానీ మన నా మనసు ముందు కనిపిస్తుందండి. నా ముందు కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది కదా. ఆ దాన్నే ఇక్కడ చెప్తున్నారు. ఇదే మొదటి ప్రకాశము. ఇప్పుడు ఆ కాంతి నీలం రంగులో కనిపిస్తుంది. అదేమ్మా, ఆ కాంతి మనకు మొదట కలగాలి. అదే ఆది అంటాడు. ఫస్ట్ మన యొక్క తపస్సుకు ఆది ఏదిరా అంటే మన మార్గానికి, మన ప్రయాణం ఏది? మరణం లేని జీవితం. దానికి ఆదిగా ఉండేది ఏదిరా అంటే మన ఈ తెల్లటి ప్రకాశమే. తర్వాత நலங்கொள புரிந்திடும் ஞான யாகத்திடை వలం సువిత్తు எழுந்து వలర్ద మెయ్కనలే అంటాడు. యాగములు చేయనప్పుడు హోమాగ్ని పైకి లేచి వాయుశక్తితో మంత్రనాద సంగీతము గాలిలో తేలి ఆకాశము వైపు వెళ్ళినప్పుడు ఈ ప్రపంచము క్షేమమును పొందును అని మనకు యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు చెప్తారు. ఎట్లా? యాగములు చేయనప్పుడు హోమాగ్ని పైకి లేచి వాయుశక్తితో మంత్రనాద సంగీతము గాలిలో తేలి ఆకాశము వైపు వెళ్ళినప్పుడు ఈ ప్రపంచము క్షేమమును పొందును అని వాళ్ళు చెప్తారు. ఈ బాహ్య హోమాగ్ని పూజ మన ఇంద్రియ కరణములకు మంచి చేయును. బాహ్యంలో ఇప్పుడు చూడండి, అక్కడక్కడ తిరుమలలో కూడా చేస్తారు. 1000 యజ్ఞములు, 1000 యాగముల పూజ, 1008, 1108 ఈ రకంగా చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమరా అంటే పరిసరములు క్లీన్ అవుతుంది అంటారు. ఆ పరిసరములు క్లీన్ అయినప్పుడు అంటే పరిసరములు క్లీన్ అయినప్పుడు ఏమవుతుందిరా అంటే మనకు మంచి గాలి పీల్చేదానికి, మంచి గాలి నెయ్యి వాసనతో కూడిన ఇది గాలి మనకు వస్తుంది. అది మనం పీల్చినప్పుడు మన ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. ఈ బాహ్య హోమాగ్ని పూజ మన ఇంద్రియ కరణములలో మంచి చేయును. జ్ఞానమయమైన కృపాతేజము ఎల్లప్పటికీ మన ఆత్మలో వికసిస్తూ నిత్యము ప్రకాశిస్తూ ఉంది. ఆ యాగము మన ఆత్మలో ఎప్పుడూ జరుగుతూనే ఉంది. ఈ జ్ఞానమయమైన కృపా తేజము ఎప్పటికీ మన ఆత్మలో వికసిస్తూ నిత్యము ప్రకాశిస్తున్నది. దీనిని పైకి అనగా మన మూలాధారం నుండి ఆజ్ఞ వరకు, ఆపై శిరస్సులోని సహస్రారం వరకు తీసుకుని వెళ్ళుటే నిజమైన యాగము, యజ్ఞము. ఏదిరా యాగము, యజ్ఞము అంటే మూలాధారం నుండి మన కృపాతేజాన్ని పైకి ఒక్కొక్క అంటే మూలాధారము, స్వాతిష్టానము, మణిపూరకము, అనాహతము,
విశుద్ధి ఆజ్ఞ దాకా తీసుకుని వెళ్ళి అక్కడి నుండి మనం శాస్త్రానికి తీసుకెళ్ళుట అదే ఉత్తమమైన యాగము, యజ్ఞము. ఇవన్నీ అదే లోపలి ప్రాణమునకు మరియు ఆత్మకు సంబంధించినది. ఈ మొదటి రెండు ఉంది చూడండి, ఏది ఇంద్రియము కర్ణముకు సంబంధించిందే మన యొక్క బాహ్య పూజలు. బాహ్యంగా మనం చేయు యజ్ఞయాగాదులు ఇంతవరకే అది పనికి వస్తుంది. దానిపైన ప్రాణాన్ని కానీ ఆత్మను కానీ టచ్ చేసే విధంగా అది ప్రయోజనము ఉండదు. ఓం అను ప్రణవము ఆకాశం నందు నిత్యము ఎట్టి ఆటంకము లేకుండా వినిపిస్తూనే ఉంటుంది. ఈ ప్రపంచంలోని అన్ని కారణ కార్యములు పంచశక్తితో జరిపించుటకు ఆ ప్రణవ మంత్రమే ఆధారంగా ఉన్నది. ఓం అనే శక్తి వల్లనే ఈ ప్రపంచము రన్ అవుతా ఉంది. ఓం నుండే పంచశక్తులు కూడా పుడుతున్నాయి. ఓం నుండే ఆ పంచశక్తులు ఏది? ఇచ్ఛాశక్తి, జ్ఞానాశక్తి, క్రియాశక్తి, ఐశ్వర్య శక్తి, ఇవన్నీ కూడా వచ్చేది కారణము ఈ ఓం ప్రణవ మంత్రమే. ఈ మంత్రం వల్ల ఈ ప్రపంచము జీవిస్తూ ఉన్నది అన్నమాట. ఈ విషయమును మరచి వ్యక్తిగత ఇంద్రియ దేహాదుల క్షేమం కొరకు హోమములు చేయుట వలన ఎట్టి ప్రయోజనము లేదు. ఇక్కడ ఈ పద్యములు ఆయన చెప్పొచ్చేది ఏదిరా అంటే, బయటి ఈ రకమైన మనం ఎవరంటే చాలా ఇంట్రెస్ట్ గా కలుసుకుంటాము. ఆహా యజ్ఞాలు చేస్తే అన్ని దొరుకుతుంది, అన్ని వస్తుంది, అట్లని చేస్తున్నారు అనేసి. ఈవెన్ గుళ్ళల్లో కూడా ఈ ఒక భ్రమ పైన జరిగే పూజలే ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ భ్రమ పైన చేసేదాని వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. మనలోని కుండలిని శక్తిని మేల్కొలుపుటకు చేయు జ్ఞాన యజ్ఞంలో మూలాధారం నుండి కుడివైపున సర్పము లేచినట్లు ఇడా పింగళ నాడులలో గాలి ప్రకాశము లేచి స్వాధిష్టానము, మణిపూరకం, అనాహతం, విశుద్ధిని చుట్టి ఆజ్ఞలు చేరుటయే ఇక్కడ స్వామి వారు చెప్పుచున్నారు. అది ఎట్లా లేస్తుందా అంటే, సర్పం బుస్సలు లేస్తుంది చూడు, ఆ రకంగా ఈ కుండలిని శక్తి బుస్సలు లేస్తుందంట రెండు పక్కల. అది ముఖ్యంగా కుడి పక్కన లేస్తుంది. ఆ రెండు పోయి ఆజ్ఞా చక్రం నుండి అది సుషుమ్నా నాడికి పోయి అక్కడ నుండి పైకి వెళ్తుంది అన్నమాట. కాబట్టి ఈ రకంగా చేయుటయే మొత్తం మీద ఇక్కడ యజ్ఞంగా మనం భావించాలి. మామూలు యజ్ఞాలు కాదు. ఈ ఆజ్ఞలో చేరినాక అది అక్కడితో ఆగక నిరాధార స్థితిలోని ఇతర 6 ఆధారములు దాటి శాస్త్రాలను చేరుట ఆ తర్వాత స్థితి. అది అట్లా చేరినప్పుడే మనము దేవుడు భగవంతుడికి ఈక్వల్ గా భగవంతుడు అయిపోతాం. అంతవరకు ఏమరా అంటే సిద్ధులుగా ఉంటాము ఆజ్ఞలో ఉన్నంత వరకు. ఆజ్ఞను దాటి నిరాధార స్థితిలో మనము ఎక్కడే వెళ్ళాలి? శాస్త్రానికి వెళ్ళాలి. కుండల్ని బోధించే వాళ్ళు ఎవరు కూడా ఏ ఇన్స్టిట్యూషన్ లో కూడా కుండల్ని చేసి దాంట్లో సక్సెస్ అయిన వాళ్ళు కాదు. కాబట్టి అంతా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా ఈ బుకిష్ నాలెడ్జ్ నాలాగా చెప్పేవాళ్లే కానీ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఒక్క వల్లలార్ గారే ఆ రకంగా చేసి సక్సెస్ అయినారు. కాబట్టి ఆయన అనుభవంలో కుడివైపున ఇది ముస్సలు లేస్తుందంట. దీన్ని మనం ఏమరా అంటే సుబ్రహ్మణ్య పవర్ గా చెప్తామన్నమాట. సుబ్రహ్మణ్య పవర్ గా దాన్ని చెప్పుకొని మనం ఏమంటే సుబ్రహ్మణ్యుడి గుడి ఏదిరా అంటే నాగుపాము గుడి అనేసి నాగుపాము పేరు పెట్టుకుని మనం పూజిస్తాం. అది చాలా రాంగ్. అది వచ్చి సర్పము లేచినట్లు ఆ శక్తి కుండలిని శక్తి పైకి లేస్తుంది. కాబట్టి మనం ఏమరా అంటే ఆ రకంగా మనము కుండలిని మూలాధారం నుండి లేపాలి. అట్లా లేపేదానికి ముఖ్యంగా మనము ఏదరా అంటే మనకు కావాల్సింది
దయ, కారుణ్యము, ప్రేమ, సచ్చీలత. అది ఉండి మనం చేస్తే మామూలుగా మీరు యోగంతో చేస్తే అది లేచేది కూడా పర్మనెంట్ కాదు, అది పుస్సని అణిగిపోతుంది. కాబట్టి ఇక్కడ యోగాన్ని ఆయన కొంత ఇన్సిస్ట్ చేసిన వాళ్ళ వడలారు, యోగం ఈజ్ నాట్ ఫైనల్ అంటే. మనంతా యోగంతోనే మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అనే భ్రమ మనకు ఎక్కువ కలిగించుంటారు. ఏదంటే ఇక్కడ మనం వచ్చి ప్రేమపూరితంగా మన జీవితాన్ని గడుపుతూ మూలాధారం నుండి మనము కుండలి శక్తిని లేపవలేను అనేదే ఇక్కడ నలంగొళ புரிந்திடும் ஞான யாகத்திலை వలం సుయిత్తి எழுந்து వలర్ద మెయ్కనలే అంటాడు. అంటే కుడివైపున లేచి తిరుగుతూ పైకి వచ్చిన ఓ అద్భుత శక్తి, అద్భుత ప్రకాశమా అంటాడు. నెక్స్ట్, వేదముం ఆగమ విరిவும் పరంపర నాదము కడంద జ్ఞాన మెయ్కనలే అంటాడు. జ్ఞాన కారణ సత్యాగ్ని అన్ని ప్రపంచంలోనూ అన్ని చోట్లను పూర్ణముగా వెలయిచున్నది. జ్ఞాన కారణ సత్య అగ్ని అన్ని ప్రపంచంలో అన్ని చోట్లను పూర్ణముగా వెలయిచున్నది, కానీ దానిని ఎవరు చూడలేరు. అది మన శక్తికి అవతలిది, మన శక్తిని దాటినదే. మనం చూడగలగాలి అంటే దానికి ఒక పాత్, ఒక దారి మార్గము ఉన్నది. ఆ దారి మార్గం ద్వారానే మనం దాన్ని చూడగలము. అది అన్ని జీవులలోనూ లోపల ఉండి ఈ ప్రపంచమును జరిపించుచున్నది. ఆ శక్తి బయట ఉండి ఈ ప్రపంచాన్ని బాహ్యంగా జరిపిస్తూ మన లోపల ఉండి మనల్ని కూడా నడిపిస్తూ ఉందన్నమాట ఆ శక్తి. కావున అది బాహ్యమున కనిపించదు. ప్రస్తుత సైంటిస్టులు కూడా అణువులను విడగొట్టి చీల్చి చూసినా కూడా దాని వేడిని గ్రహించగలిగారు, కానీ ఆ కృపాగ్ని లేదా కారణ సత్యాగ్ని, కారణ సత్యాగ్నినే కృపాగ్ని అని కూడా చెప్పవచ్చు అన్నమాట, కాంచలేకపోతున్నారు. దానిని నిజమైన కృపాజ్ఞానంతోనే చూడగలము. కృపాజ్ఞానము, కృప అంటే ఏమి? దేవుని దయ. దేవుని దయ కలిగిన జ్ఞానంతోనే దాన్ని చూడగలము. దేవుని దయ మనకు కలగాలంటే దేవుణ్ణి మనకు దేవుడు మనపై ఆయన శ్రీగంట చూపు పడేటట్టు చేయాలి. ఆయన మనల్ని ప్రేమించాలి, ఆయన మనల్ని గుర్తించాలి. అప్పటికి కానీ ఆయన మనకు ఆయన యొక్క అనుగ్రహాన్ని ఇవ్వడు. మనం ఆయన దృష్టికి పోవాలి. ఆయన దృష్టికి పోయేదానికి ఒక్కటే సన్మార్గము, జీవకారుణ్యము. ఇది తప్ప ఇంకొకటి వీలు కాదు. వేదాగముల సహాయంతో గాని యోగ జ్ఞాన సాధనలతో గాని దీనిని చూడలేము. శుద్ధ సన్మార్గ స్థితిలో శుద్ధ కృపా విచారముతో మాత్రమే ఆ జ్ఞాన కారణ సత్యాగ్నిని మనము కాంచగలము. శుద్ధ సన్మార్గ స్థితిలో శుద్ధ కృపా విచారముతో మాత్రమే ఆ జ్ఞాన కారణ సత్యాగ్నిని కాంచగలము. దానిని కృపా జ్ఞానానందమును దానిని అంటే కృపా జ్ఞానానందమును పొందుటకు ప్రయత్నించే వారికి మాత్రమే అది కనబడును. మనం ప్రయత్నించాలా, ఊరికి అదే మన ముందు వచ్చి నిలబడదు. ఆ ప్రయత్నంతోనే దాన్ని మనం చూడాలి. ఎట్లయినా నేను దీంట్లో చాలా విషయాలు చిన్న చిన్న కథలు చెప్తా ఉంటాను. ఒక వేటగాడు వేటాడి వస్తూ ఉంటే, మామూలుగా ఈ చిన్న కథ, తమాష కథ మీరు కూడా విని ఉంటారు. ఒక తపస్వి కూర్చొని తపస్సు చేస్తున్నాడంట. వేటగాడికి అర్థం కాలే, ఎందుకు ఈయన కూర్చొని, నేను ఎప్పుడు చూసినా కూర్చొని ఏదో కళ్ళు మూసుకుంటాడే ఏమని. ఏమయ్యా ఏది, ఎందుకు? ఆయన్ని కొద్దిగా ఆ తపస్సు నుండి ఆయన లేచినప్పుడు కొద్దిగా వెయిట్ చేసి అడుగుతాడు అనమాట. అయ్యా స్వామి, మీరు ఎందుకు కూర్చొని ఏదో కళ్ళు మూసుకుంటారు, ఏం విషయం అని అడుగుతాడట. అడిగితే, ఏం లేదయ్యా, నరసింహస్వామిని నేను చూడాలా, ఆ నరసింహస్వామి చూసేదానికోసం నేను ఇది
తపస్సు చేస్తున్నాను అంటాడు. ఆయన ఎట్లా ఉంటాడు అంటే మొహం అంతా సింహం లాగా ఉంటాడు, మీదంతా మనిషిలాగా ఉంటాడు. అట్లాంటి జంతువును మనిషిని నేను చూడలేదు ఇంతవరకు అంటాడు. లేదు లేదయా, అడవిలోనే ఉంటాడు ఆయన ఎప్పుడు సాధారణంగా అంటాడంట. సరే అనేసి ఈ మనిషి పోయి గాలించి అన్ని చేసి నరసింహస్వామిని ఏమరా అంటే ఇతను ప్రే చేసి చేస్తాడు. నువ్వు ఏడున్నా కనిపించాలా, ఆయన పాపం చాలా బాధపడతా ఉన్నాడు. స్వామి స్వామి అంటారు నిన్ను, నువ్వు ఏడుంటావు తెలియదు, నేను వేటగాడిని, నీలాంటి జంతువుని కానీ మనిషిని నేను చూడలా, నాకు నువ్వు కనిపించేది వేడుకుంటే అతని ముందు ప్రత్యక్షమవుతాడంట. వెంటనే ఒక దారం వేసి ఆయన లాక్కొస్తాడు. లాక్కొచ్చి ఈయన ముందర పెడతారన్నమాట. స్వామి నువ్వేదో అడిగినావు కదా, ఇదో ఉన్నాడు చూడు అనేసి. ఆయనకు ఆశ్చర్యం, అరే నేను ఇన్నేళ్ళుగా తపస్సు చేస్తే దొరకని మనిషి నీకు ఎట్టా దొరికినాడు. నేను ఏకాగ్రతతో ఆయన్ని పిలిచాడు. అప్పుడు ఆయన స్వామి చెప్తాడు, ఏకాగ్రతతో అతను పిలిచాడు, నీ మాది సాధారణంగా కూర్చొని తపస్సు చేయలేదు. ఆ ఏకాగ్రత అనేది తపస్సు చేసినా చేయకపోయినా అది కానీ మనం అలవాటు చేసుకుంటే దేవుని యొక్క ఇది మన ముందు వచ్చి నిలబడుతుంది. ఆ కృప అనేది దైవ కృప మన ముందు వచ్చి నిలబడుతుంది. ఆ దైవ కృపతో మనం దైవాన్ని అర్థం చేసుకోవచ్చు. అందువల్లే అగవల్లో అంటాడు, అరుళరియార్ తమ్మై అరియార్ ఎమ్మయం పొరులరియార్ అంటాడు. ఫస్ట్ క్లాస్ లైన్స్ అండి అవి. అనుగ్రహము అనేది తెలియని వాడు, కృప అనేది తెలియని వాడు తన్ను తాను తెలుసుకొనలేడు. ఇప్పుడు ఎవరిని అడిగినా నువ్వెవరంటే నేను ఆత్మ, ఏమో మీరు ఆత్మ చేసినట్టు. ఎవరిని అడిగినా నేను ఆత్మ అంటారు. తన్ను తాను ఆ అనుగ్రహము, దైవ అనుగ్రహము లేకపోతే నీలో నిన్ను నువ్వు తెలుసుకునలేవు. ఎప్పుడు నిన్ను నువ్వు తెలుసుకొనలేవో దైవం కూడా నన్ను కూడా తెలుసుకొనలేవు. ఆ లైన్స్ క్లియర్ గా చదవండి. 970 ఇదో 76లోనూ వస్తుంది ఉంటారు, 80లోనూ. దాని అర్థము అదే అన్నమాట. కాబట్టి మనల్ని మనము తిరుమూలర్ అంటాడు, ఈ దేహము తుచ్చం అనుకున్నా, నేను పనికిరాదు అనుకున్నా, కానీ నా లోపల దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆ దేవుడు అనేవాడు ఉన్నందువల్ల నేను ఆ దేవుడిని కాపాడాలా, కాబట్టి నా ప్రాణాన్ని నేను కాపాడుకుంటాను. నా ప్రాణాన్ని నేను లోపల కాపాడుకుంటే నేను ఆటోమేటిక్గా మరణం అనేది లేదు. ఈ రకంగా మనము ఏమరా అంటే దైవ కృపని పెంచుకుంటే, దైవ కృపని కలిగి ఉంటే తప్ప మనం ఖచ్చితంగా ష్యూర్గా మనం ఏమరా అంటే దైవ కృపను పొందనిదే ఏ పని కూడా సాధించలేము. యోగం చేత చేసేదంతా పర్మనెంట్ కాదు, అది ఎప్పటికప్పుడు కొద్ది రోజుల్లో మాసిపోతుంది. మనం చేసుకునే పని పర్మనెంట్ గా ఉండాలి ఎప్పటికీ కానీ. కాబట్టి శుద్ధ సన్మార్గ స్థితిలో శుద్ధ కృపా విచారంతో మాత్రమే ఆ జ్ఞాన కారణ సత్యాగ్నిని కాంచగలరు. దీనిని కృపా జ్ఞానానందమును పొందుటకు ప్రయత్నించు వారికి మాత్రమే అది కనబడును. ఇది పరనాద స్థితిపై వెలయు ఉత్తర జ్ఞాన చిదంబరంలోనే అనుభవం పొందుటకు వీలు కలుగును. చిదంబరం అని రెండుగా చీలుస్తున్నాడు ఆయన, ఉత్తర జ్ఞాన చిదంబరము, పూర్వ జ్ఞాన చిదంబరము. పూర్వ జ్ఞాన చిదంబరము ఎంతవరకు రాబోతుంది అంటే మనము యోగంతో సహా ఎక్కడ వరకు వస్తామంటే ఆజ్ఞ దాకా రాగలం. ఉత్తర జ్ఞాన చిదంబరాన్ని మనం పొందాలి అంటే దైవ అనుగ్రహముతో మనము ఉంటే తప్ప మనము సహస్రారాన్ని చేరలేము. అందువల్లే అందరి సిద్ధులు ఆజ్ఞతో నిలబడి ఉన్నారు. ఆజ్ఞ ఈస్ కంట్రోల్డ్ బై అమ్మ. అందువల్లే ఆని పొన్నంబలత్తిల్ అనే పాటలో వల్లలారు గారు అమ్మ దయ వల్ల నేను అయ్యని చూడగలిగినాను అంటాడు. అమ్మ ఏం చేస్తుంది,
అమాంగ్స్ట్ ఆల్ సిద్ధులలో వల్లలారు గారిని మాత్రం పైకి అట్లా లేపి, ఇద్దరు నాయన మీ తండ్రిని చూడు అనేసి తండ్రిని చూపిస్తుంది. అక్కడ అంగ్ நான் கண்ட కాక్షి సామి అరివారడిని వదిలేస్తుంది. దాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసుకొని పోతాడు ఆజ్ఞ దాకా ఎలా ఉంటుంది అనేసి. ఆజ్ఞను దాటి సహస్రారానికి పోయి ఆయన అక్కడ దైవాన్ని చూసినప్పుడు ఆయన ఆ ఎక్స్ప్లెనేషన్ దేవుడికే తెలుసు అటని వదిలేస్తాడు. అంటే వర్ణించే పరిస్థితి లేదు అన్నమాట. అది అనుభవంతోనే దాన్ని కలుగు చేసుకోవాలి. కాబట్టి ఆ అనుభవంతో కలుగు చేసుకున్నప్పుడే ఆయన నెక్స్ట్ లైన్లో వస్తుంది. ఇంకా నెక్స్ట్ క్లాస్ మ్యాక్సిమం 1 or 2 ఉంటుంది, అయిపోతుంది. దాంట్లో మీకు అన్నీ అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఇది పరనాద స్థితిపై వెళ్ళే ఉత్తర జ్ఞాన చిదంబరంలోనే ఈ అనుభవం పొందటం వీలు కలుగును. ఇప్పుడు కూడా మనకు సింబాలిక్ గా చిదంబరము అనే క్షేత్రము పూర్వజ్ఞాన చిదంబరము, వడలూరు క్షేత్రము ఉత్తర జ్ఞాన చిదంబరము. ఉత్తర జ్ఞాన చిదంబరమునకు మనము వెళితే గాని మనము నిజమైన ఆయన ఆశీస్సుల్ని పొందలేము. ఉత్తర జ్ఞాన చిదంబరము మనసులో ఉంచుకొని ఆయన అక్కడ వడలూరుని స్థాపించారు. పూర్వజ్ఞాన చిదంబరము ఎక్కడ? చిదంబరం ఊరు. అక్కడ నుండి ఉత్తర జ్ఞాన చిదంబరమే మనకు వడలూరు. ఇది సింబాలిక్, కానీ నిజం ఏదిరా అంటే ఆజ్ఞా సహస్రారము. బాహ్య కార్యాచరణలోని ప్రణవ అపరనాద స్థితిలో దానిని తెలుసుకొనలేము. బాహ్య కార్యాచరణ ప్రణవ, అదే యోగంతో నేను ఇంత దూరం పయనించినాను, నేను మూలాధారాన్ని దాటేశాను, వడిపూరకం దాటేశాను అట్లని కొంతమంది చెప్పుకుంటా ఉంటారు కదా. ఆ రకంగా బాహ్య కార్యాచరణలోని ప్రణవ అపరనాద స్థితిలో దానిని తెలుసుకొనలేరు. కానీ ఈ అపరనాద స్థితిలోనే బాహ్య కార్యాచరణలోని ప్రణవ అపరనాద స్థితిలో దాన్ని తెలుసుకొనలేము. నాట్ పరనాదం, అపరనాద స్థితిలో మనం పరనాద స్థితిలోనే మనం తెలుసుకోగలుగుతాము. ఈ అపరనాద స్థితిలోనే సకల వేదములు, ప్రపంచంలో ఎగ్జిస్ట్ అయిన వేదములు మొత్తం, అన్ని మతాల వేదములు కూడా అపరనాద స్థితి వరకే పోయి ఉండాలి. ఆగమములు అన్నీ కూడా సృష్టించబడి ఉన్నవి. వీటి వలన ఈ అతీత కృపాగ్నిని తెలుసుకొనలేరు. ఇది సర్టన్ ఎక్స్టెంట్ వరకే మనల్ని నడిపిస్తుంది. ఎందుకురా అంటే అది అపర జ్ఞాన స్థితి, అపరనాద స్థితి. కాబట్టి దీన్ని తెలుసుకోవాలి అంటే తపయోగ సాధకులు దేహమును కదల్చకుండా నిలిపి, శ్వాసను మనస్సు ఏకాగ్రత నిలిపి, మూలాగ్నిచే కుండలిని బలవంతంగా మేల్కొలిపి పరమును అంబరంలో నిలిపి ఒక విధమైన పరవశంతో సమాధి స్థితిలో ఉంటారు. కాబట్టి వీరంతా అపరనాద స్థితిలో ఉన్నవారు. అపరనాద స్థితిలో ఈ రకంగా బలవంతంగా మూలాగ్నిని పైకి లేపుతారన్నమాట. ఈ రకంగా బలవంతంగా లేయకూడదు అంటాడు స్వామి. బలవంతంగా లేయకుండా అది తానై దైవ అనుగ్రహంతో తానై లేచేటట్టు చేయాలి. తానై చేయాలంటే మనము దైవ అనుగ్రహాన్ని పొందాలి. దైవ అనుగ్రహాన్ని పొందాలి అంటే మనం జీవకారుణ్యంలో నడవాలి, సన్మార్గంతో ఉండాలి, ఆ మార్గాన్ని వదలకూడదు. అప్పటికి కానీ దైవము మనకు దారి చూపించదు. కానీ నాదాంతమున పరనాద స్థితిలో అరుట్పరిజ్యోతి పెద్ద పర్వతంగా ఉన్నాడంట. నాదాంతములో పరనాద స్థితిలో ఆ అరుట్పరిజ్యోతి పెద్ద పర్వతముగా ఉన్నది. ఈ జ్ఞానాకారణ సత్యాగ్ని, దీనిని జ్ఞానాకారణ సత్యాగ్ని అని కూడా అంటారు. దీనిని అష్టమహాసిద్ధులు పొందిన వారు కూడా దీనిని టచ్ చేయలేరు, చూడలేరు. వాళ్ళకు కూడా ఇది పరజ్ఞాన పరనాద స్థితిలో
వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు క్వాలిఫై అయింది ఏంటో అంటే ఓన్లీ అష్టమహాసిద్ధులు పొందినారు అంతవరకే కానీ వాళ్ళు పరనాథ స్థితికి అర్హులు కారు. అంటే చూడండి ఎటువంటి శక్తులంతా ఉన్నాయి. ఇవన్నీ 648 కోట్ల శక్తుల్లో ఒకటి అంటాడు, సిద్ధుల్లో ఒకటి అంటాడు. ఎట్లా అంటే అష్టమహాసిద్ధిలో మెయిన్గా ఏదంటే చిన్న అణువంత దాన్ని మేరు పర్వతం లాగా చేయొచ్చు, మేరు పర్వతాన్ని అణువంతగా తగ్గించవచ్చు. ఆకాశానికి మనము ఏమరంటే మన యొక్క దేహాన్ని పెంచవచ్చు. అట్లాగే ఎవరికి కనిపించకుండా చిన్న అణువుగా మారవచ్చు, ఎక్కడి నుండి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. ఇట్లంతా ఉండే అష్టమహాసిద్ధులు వాళ్ళు పొందిన వారు కూడా పరనాథ జ్ఞాని పరజ్ఞాన స్థితి అంటాడు. పరజ్ఞాన స్థితిని వాళ్ళు దేవుని అనుగ్రహం లేకుండా పొందలేరు. దాన్ని ఈ పర్వతాన్ని, ఆ జ్యోతి పర్వతాన్ని వాళ్ళు కూడా చూడలేరు. దీనిని పొందుటకు జీవకారుణ్య సన్మార్గము ఒక్కటే దారిగా ఉన్నది. ఈ దారిలో నడిస్తే తప్ప మనం దేవుణ్ణి పట్టలేము. తర్వాత எண்ணிய எல்லாம் தர எண்ணுள் నన్నియ పుణ్య జ్ఞాన మెయ్కనలే అంటాడు. అంటే బలియుచుట, సంపుట, మాంసాహార భక్షణము లేని దయాజ్ఞానమే నిజమైన సత్యమైన జ్ఞానము అని. దీంట్లో ఫస్ట్ క్వాలిఫికేషన్ ఎక్కడ? సన్మార్గంలో మాంసాహార భక్షణం ఉండకూడదు. ఎటువంటి పరిస్థితిలోనూ మన దేహము కొరకు, మన ఇంద్రియముల కొరకు దేనిని బలి ఇవ్వరాదు, చంపరాదు. ఎందుకంటే దాన్ని చంపి నువ్వు తింటావు కాబట్టి ఆ భక్షణము మనకు ప్యూర్ వెజిటేరియన్ గానే ఉండాలి. అది దైవ జ్ఞానము అనియు తెలుసుకున్నవలేను. అట్టి దయా జ్ఞానంలోనే పుణ్య పురుషులుగా చెప్పుదురు. ఆ దయా జ్ఞానం ఎవరు కలిగి ఉన్నారో వాళ్ళనే పుణ్య పురుషులుగా చెప్పుదురు. దయలేని వారు జ్ఞానులు కారు. దయలేని వారు జ్ఞానులు కారు అంటే ఏమి? నాన్ వెజ్ లాంటివి తీసుకుంటూ వాళ్ళు అంటే మన మతంలో తక్కువగానే ఉంటారు, అట్లా ఎక్కువగా వేరే మతాల్లో ఉంటారు. వాళ్ళంతా కూడా దయ లేని వారి కిందనే లెక్క కడతారు స్వామి. నాన్ వెజ్ తింటూ దేవుణ్ణి వెతికే వాళ్లకు ఖచ్చితంగా దేవుడు కనిపించాడు. వాళ్ళు పుణ్య పురుషులు కారు. నిజమైన పుణ్య పురుషుల్లో హృదయములలో ప్రకాశ జ్ఞాన సత్య జ్యోతి కలదు. నిజమైన పుణ్య పురుషుల హృదయములలో ప్రకాశ జ్ఞాన సత్య జ్యోతి కలదు. ఈ జ్యోతిని తనలో చూచువారి హృదయంలో ఉదయించు తలంపులు అన్నీ ప్రజలకు మంచి చేయుటయే. ఒక సన్మార్గి యొక్క హృదయంలో ఏమి ఆయనకు తలంపు వచ్చినా అది ప్రపంచ క్షేమముకే ఉంటది, కానీ ప్రపంచానికి క్షేమం లేని అంటే సాధారణంగా వేరే విధంగా సంతోషం గొలుపు ఆ ఆలోచనలుగా అది ఉండదు. ఆ ఆలోచన ఎటువంటిది అంటే ప్రపంచంలోని జీవరాశులు పొందే ఆనందంగా ఉంటుంది. అటువంటి ఆలోచనలే వాళ్ళకు వస్తుంది. అట్లు వారి హృదయంలో ఉదయించు తలంపులు అన్నీ ప్రజలకు మంచి చేయుటయే. వీరి తలంపులను ప్రపంచ ప్రజల క్షేమమునకు కార్యరూపముగా వనరించి జీవులకు సంతోషమును వనరింతురు. అన్ని జీవులు క్షేమంగా ఉండేదానికోసమే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ తలంపులు ఉంటాయి. దానికి తగిన కార్యాచరణ వాళ్ళు ఎప్పుడు చేస్తూ ఉంటారు. దీనికి కావలసిన అన్ని సిద్ధులను ఆ జ్యోతియే ప్రసాదిస్తున్నారు. వాళ్ళు అనుకున్నదే అనుకున్నట్లు జరిగేటట్టు చూసే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. ఆ అరుపే జ్యోతియే వీళ్లకు ఏ రకంగా తన యొక్క సాధన చేయాలా అంటే జీవులకు ఏ రకంగా సహాయం చేయాలా అనే వాళ్ళ తలంపుల మీద వాళ్ళు పోయినప్పుడు ఆ మార్గాన్ని నిర్దేశించి దానికి తగిన అన్ని వసతులు ఆ దేవుడే చేస్తాడు. వీరు అనుకున్నవి అన్నీ సాధించగలరు. ఈ కృపాజ్యోతి యొక్క పూర్ణ సిద్ధిని వల్లలాల్ గారు పొంది ఉన్నారు.
ఈ కృపాజ్యోతి అందరి హృదయంలో నిండి ఉన్నను. ఏ హృదయము దయాసాగరముగా ఉన్నదో ఆ హృదయం నుండే ఈ లోకమునకు అన్ని వరములను ప్రసాదించను. ఈ కృపాజ్యోతి అందరి హృదయంలో నిండి ఉన్నను. ఏ హృదయము అంటే కృపాజ్యోతి అన్ని జీవుల్లో ఉంటుంది. అవి ప్రాణంతో సంచరిస్తూ ఉంటాయి కదా, జీవిస్తున్నాయి కదా. కానీ దయగలిగిన జీవులు కొంతమంది ఉంటారు. వాళ్ళలో మాత్రమే వాళ్ళ హృదయం నుండి మాత్రమే ఈ లోకం నాకు అన్ని వరమును ప్రసాదించుచున్నదా. మన వల్లలార్ గారిని ఇట్టి దయ జీవులపై కలిగి ఉన్నందువలన ఆయన అనుకున్నది అనుకున్నట్లు సాధించగలడు. కాబట్టి ఆయన ఒక ప్రామిస్ చేశాడు దేవుని వద్ద, సన్మార్గాన్ని నువ్వు నడుపు అట్లన్నప్పుడు సరైన ధైర్యంగా ముందుకు వచ్చాడు. ఏమరా అంటే ఆయన అనుకున్నది అనుకున్నట్టు సాధించే వరాన్ని దేవుడు ప్రసాదించాడు. ఎలా ప్రసాదించాడు? ఆయన యొక్క దయా కారుణ్యము ఆయనకు దేవుడికి తెలిసింది కాబట్టి ఆయన అటువంటి వరాన్ని ఆయనకు ఇచ్చాడు. అట్లయినా శుద్ధ సన్మార్గంను ఆయన ఎందులకు అన్ని జీవుల్లో ప్రారంభించలేదు అని జీవులు ఇంకా పక్వ స్థితికి రాలేదు. అటువంటిప్పుడు వల్లలారు అనుకుని ఇప్పుడే ప్రపంచం మొత్తం మార్గము పైన నడిపించవచ్చు కదా అని ఒక క్వశ్చన్ వేసుకుంటే ఆ క్వశ్చన్కి ఇంకా జీవులు సెల్ఫిష్నెస్ ని వదిలి బయట రాలేకపోతున్నది. కాబట్టి వాళ్ళల్లో ఫస్ట్ పక్వాన్ని ఏర్పరచాలి. అంటే పక్వాన్ని ఏర్పరిచేదానికి ఏమరా అంటే వాడు చెడు చేసినా ఆటోమేటిక్గా వాడికి ఆ చెడు వల్ల కలిగే ప్రాబ్లంని వాడు ఇంతవరకు దాని గురించి అనుకోలేదు. కానీ నేను ఏ పాపం చేశానో ఈ బాధని అనుభవిస్తున్నాను అనే ఫీలింగ్ వాళ్ళలో కడిగేటట్టు, ఆ పశ్చాత్తాపం ఉదయించేటట్టు వాడిని పక్వానికి తీసుకురావాలి. ఆ పశ్చాత్తాపం కలిగేదానికి అతని మనస్సు అక్కడ ఆలోచన సాగించే పరిస్థితిలో ఆ మనసు ఉండాల. దానికి తగిన క్వాలిఫికేషన్ అతను పొందేటట్టు చేయాలి. అప్పటికి కానీ వాడిలో ఆ చింతన, ఆ పశ్చాత్తాపము రాదు. అందరిలో పశ్చాత్తాపం రాదు. తప్పు చేసిన వాళ్ళు దండిగా ఉంటూ ఉంటారు. కానీ పశ్చాత్తాపము ఏదో 1 or 2% మాత్రమే వస్తుంది. కాబట్టి ఫస్ట్ వాళ్ళ పక్వాన్ని తప్పు చేసిన ఆ తప్పుని పశ్చాత్తాపంతో తెలుసుకునేటట్టు వాళ్ళని ఫస్ట్ వాళ్లకు ఆ పక్వాన్ని తెప్పించాలి. కాబట్టి ఆయన ఆ పనిలోనే నిమగ్నమై ఉండేదాని వల్ల ఇన్ని కోట్ల జీవరాశులు ఇన్ని ప్రపంచాల్లో ఉన్నప్పుడు అది వెంటనే సాధ్యం కాదు. ఇట్ టేక్స్ టైం. ఆ రకంగా నన్ను అడిగితే ఒక 30 ఏళ్లకు ముందు పరిస్థితికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. సాధారణంగా వెంట్రుకలు తీసే చెవులు పొడిచే చిన్న బిడ్డలకి ఇచ్చేస్తారు కదా, దాంట్లో బలులు ఇచ్చేవాళ్ళు ముందంతా. ఇప్పుడు అన్ని చోట్ల ఆ బలులు మాన్నారు. మానిపోయి ఏది పడుతుంది, పెద్ద గుమ్మడికాయని ఒకటి కొట్టేస్తా ఉన్నారు అన్నమాట. అంటే ఈ సొసైటీ పరంగా, సంఘ పరంగా ఇటువంటి ఒక చేంజ్ వచ్చింది. యాక్చువల్గా ఏమంటే సన్మార్గము ఈ ప్రపంచంలో కాలు ఊనుతా ఉన్నది కాబట్టి ఇటువంటి థాట్స్ ప్రజల ముందు వస్తూ ఉన్నది. మా ఊర్లో గంగమ్మ జాతరలో నాకు తెలిసి పెద్ద ఎనుమును బలిచ్చేవాళ్ళు. బలిచ్చింది కాకుండా దాన్ని ఆ పక్క ఒక్క రోజంతా అక్కడే దాన్ని గంగమ్మ ఎదురుగా పెట్టి ఉండేవాళ్ళు. ఇప్పుడు అది పోయింది. బలి ఇవ్వకూడదు అనేసి పెద్ద గుమ్మడికాయన ఒకటి దాన్ని కొట్టేసి గంగమ్మ మొహాన్ని మామూలుగా ఓపెన్ చేస్తా ఉంటారు. అంటే ఈ సంఘంలో ఇంత చేంజ్ రావాలంటే అది అంత ఈజీ కాదు. ఆ సంఘంలో జాతర జరిపేవాడు పలు రకాలుగా ఉంటారు జనులు. వాళ్ళ అభిప్రాయాలు సేకరించేటప్పుడు ఒప్పుకోరు. కొంతమంది పాత పద్ధతిలోనే ఉండాలంటారు. సన్మార్గం కొత్తది. ఈ సన్మార్గాన్ని అవలంబించేయాలంటే మనకు విగ్రహారాధనతో కూడా అన్నీ చేసేయాల. అవన్నీ చేసే పరిస్థితికి ఇప్పుడు సొసైటీ ఇంకా రెడీ కాల. కాబట్టి మనం ఏమరా అంటే ఎందుకు స్పీడ్గా రాలేదు,
సన్మార్గము అని వేసే క్వశ్చనే రాదు. దాని పాటికి అది ఒక టైం తీసుకుని వస్తూ ఉంది, కొంచెం నిదానంగానే వస్తూ ఉంది. కానీ వచ్చేది గ్యారంటీ, ప్రజలంతా కూడా సన్మార్గుల అవుతారు. ఈ ప్రపంచం అంతా కూడా సన్మార్గంతో నిండిపోతుంది. అప్పటికి ఎక్కడ కానీ యుద్ధాలు కానీ ఇంకోటి కానీ ఇంబ్యాలెన్సింగ్ స్థితి కానీ లేదా ఆకలి కానీ ఏది ఉండదు. నాకు మించింది నేనేం చేయాలంతా తీసుకో అంటే ఇచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ సన్మార్గం జరిపే ఫుల్గా నిండి జరిపే రోజు కొంచెం మనకు ఆ ఛాన్స్ తక్కువగా అనిపించిన ఫ్యూచర్ ఇంకా దాని వైపే వెళుతూ ఉంది. అట్లనేది మాత్రం సత్యము. శుద్ధ సన్మార్గం ఆయన ఎందులకు అన్ని జీవుల్లో ప్రారంభించలేదన్నా, జీవులు ఇంకా పక్క స్థితికి రాలేదు. ఇప్పుడిప్పుడే ఆ స్థితి మొదలవుతున్నది. కావున మనము వడలార్ గురించి ఆయన బోధనల గురించి తెలుసుకుంటున్నాము. పోనీ సన్మార్గము అనేది ఉన్నది అనేది మనము ఇప్పుడు ఆన్లైన్ క్లాస్లో ఎలా చెప్పుకుంటా ఉన్నాము. ఇది అట్లీస్ట్ మనకు ఆ జ్ఞానాన్ని ఇప్పుడు దేవుడు ఏర్పరిచాడు కాబట్టి దాన్ని నా ద్వారా చెప్పిస్తున్నాడు, మీ ద్వారా వినేటట్టు చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడే సన్మాన కాలం మొదలైంది. కాబట్టి అప్పుడే ఫుల్ 100% రిజల్ట్ మనము చూడలేము. ఇది రాను రాను వృద్ధి పొంది ప్రపంచం మొత్తము సన్మార్గం వైపు మళ్ళే కాలము చాలా రోజు చాలా దూరంలో లేదు అంటాడు. ఒక బిడ్డ పుట్టగానే తడవుగా పాఠశాలకు పంపించను కదా, ఆ బిడ్డ చెబితే విను బుద్ధి ఏర్పడినా కానీ పాఠశాలల్లో పంపించము. దానికి అట్లీస్ట్ 4-5 ఏళ్ళు అవుతుంది కదా. దానికే అట్లా అన్నప్పుడు సన్మార్గము అనేది ఎంత గొప్ప విషయం, దానికి ఎంతకాలం తీసుకోవాలి. కాబట్టి అట్లే మానవులు ఇప్పుడు ఎక్కువ భాగము సన్మార్గం తెలియక దుర్మార్గంలో ఉంటున్నారు. వారిని ఒక పక్వ గతికి రప్పించి సన్మార్గ బోధన జరుపుకోలేను. కావుననే సన్మార్గము మెల్లమెల్లగా వృద్ధి చెందుతున్నది. ఈ విషయము వల్లలార్ గారు తన హృదయంలో ఎంచి ఈ ప్రపంచమున తానే సన్మార్గం జరుపుటకు నిశ్చయించి ఉన్నారు. కనుక నిశ్చయముగా ఆయన అందులో ఆ దేవదేవుని ఆశీస్సులతో కృతకృత్యులు అవుతారు కూడా. కాబట్టి అందులో ఎట్టి సందేహము లేదు. ఇది ఈ రోజుతో దీన్ని ముగిస్తాము. ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఈ తర్వాత విశేషాలు తీసుకుంటాము. ఇంకా మ్యాక్సిమం 2 క్లాసులే ఉంటుంది, అయిపోవచ్చింది. అగవల్లు ఇంకొక 20-25 పద్యాలు ఉంటుంది. ఇది అంటే ఇంపార్టెంట్. ఈ 2 క్లాసులు వచ్చే క్లాసులు దయచేసి అందరూ రండి. ఇంకా ఉండే వాళ్ళకు కూడా చెప్పండి, దయచేసి అందరూ అటెండ్ కాండి.